రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. దర్శి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఇతడి ఎర్మియా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఇప్పటికీ శాశ్వత ఉద్యోగులుగా చేయకపోవడం అన్యాయమన్నారు. పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగాల్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని, వారికి ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 22న స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేయడంతో పాటు 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా నాయకులు సింగరకొండ శ్రీను, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొంగటి శ్రీకాంత్, నవీన్, ఇస్సాకు, బాబురావు, దావీదు, మరియమ్మ, అంజమ్మతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దర్శి పురపాలక సంఘం దర్శి పట్టణంలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మన మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళ బాధలను చెప్పుకునేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులే మెయిన్ కారణం. ఎక్కడ ఏ ఇంటి ముందున్నా సరే నీట్గా చేయాలన్నా కూడా మున్సిపాలిటీ కార్మికులు తెల్లవారుజాము 4ంటికి బయలుదేరి ప్రతి వీధులు తిరిగి రోడ్లను శుభ్రం చేసి, కుడికాలు శుభ్రం చేసి, వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం అందంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపాలిటీ సిబ్బందికి నేడు తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల వాళ్ళు అర్థాగంతో జీవిస్తున్నారని మేము ఐటీసీగా మేము ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. కానీ వీళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రభుత్వ పరంగా ఈఎస్ఐ పథకం వర్తించాల్సి ఉంటే ఆ ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా మన ప్రాంతంలో లేక వీళ్ళకి ఆ యొక్క వర్తింపు లేకుండా ఈఎస్ఐ పథకాన్ని చేశారు. కాబట్టి ప్రతి మున్సిపాలిటీ సిబ్బందికి ఈఎస్ఐ పథకం వర్తించి వైద్య సేవల్లో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించాలని, అలాగే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ప్రతి ఒక్కరికి వీళ్ళకి పర్మిట్లు లేదు కాబట్టి, తాత్కాలిక ఉద్యోగులు కాబట్టి వీళ్ళకి పిఎఫ్ అమలు చేసి వాళ్ళకి రిటైర్మెంట్ అయినాక పెన్షన్ సదుపాయము, ఉద్యోగ పత్రం కూడా కల్పించాలని కోరుకుంటూ, అలాగే ఆ పథకాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా మున్సిపాలిటీ సిబ్బందికి వర్తింపు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.